లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా బాగుండాలని నిరంతరం ప్రార్థిస్తున్నాను. మీరు దేవుని యందు ఆత్మలను ఎదుగుతూ ప్రభువుని హత్తుకుని ఉండాలన్నది ఈ దినాలను బట్టి కూడా మనం మారాల్సి ఉందని నేను మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి మీరు లార్డ్స్ వాయిస్ ఛానల్ ఎంతమంది వీక్షిస్తున్నారో మీ స్నేహితులకు కూడా దాన్ని పరిచయం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా నీ స్వరాన్ని ఇతరులకు వినిపించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రభువా, మేము అయోగ్యులమైనప్పటికీ కూడా మమ్మల్ని కరుణించి మాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఆయురారోగ్యములను బట్టి నీ పాదములకు వందనములు. ఈ సమయంలో ప్రభు వాక్యానుసారంగా నడుచుకోవడానికి మా అందరికీ ప్రభువా లోతైన విశ్వాసం ఎంతో అవసరం తండ్రి. కనుక అట్టి విశ్వాసం యాత్రలో ముందుకు వెళ్ళడానికి నీ పరిశుద్ధాత్మ కృపలను మాకు మెండుగా అనుగ్రహించమని, చూచిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి వారి కుటుంబములను ఆశీర్వదించమని, వారికి ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయమని ప్రభు యేసుక్రీస్తు నామమును బట్టి మాట్లాడుచున్న నన్ను మిస్సుల చోటును మరుగుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన యొక్క ప్రధానమైనటువంటి శీర్షిక ఏమిటంటే డోలాయమానంగా బ్రతుకుతున్నాం. క్రైస్తవులు అనబడే మనము నిజానికి క్రీస్తును వెంబడిస్తున్న వారు ఎంతో దృఢంగా మరి పులిలాగా బ్రతకవలసిన దినాల్లో చాలామంది అటు ఇటు కాలు వేస్తూ మరి కరెక్ట్గా దేవుని యందు విశ్వాసంతో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కనుక మన శీర్షిక టాపిక్ ఏంటంటే మన విశ్వాసము ఎలా ఉంది. విశ్వాసం అనగానే అసలు విశ్వాసానికి నమ్మకత గల తేడాలు ఏమిటి అంటే చాలా మంది చాలా రకాలుగా వివరిస్తూ ఉన్నారు. కనుక క్రైస్తవులు అంటే అసలు ఎవరు అంటే క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తుని యేసుక్రీస్తు వారిని దేవునిగా అంగీకరించి ఆయన మన పాపముల కొరకు ఈ లోకంలోనికి వచ్చి చనిపోయి మనకి ఇచ్చినటువంటి ఆ రక్షణను బట్టి నమ్మిక ఉంచి ఆయన విశ్వాసంతో ఒక నమ్మకంతో ఆయన ఏం చెప్తే అది చేస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్ళడమే విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవులుగా మనం చెప్పుకోవచ్చు. సో వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అని హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని చెప్పారు. అలాగే వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ బీ సేవ్డ్ అని జాన్ 3వ అధ్యాయము 16వ వచనంలో మనకి అర్థమవుతూ ఉంది. అలాగే వితౌట్ ఫెయిత్ ద క్రిస్టియన్ లైఫ్ కెనాట్ బీ వాట్ గాడ్ ఇంటెండెడ్స్ ఇట్ టు బీ అన్నది యోహాను సువార్త 10:10లో చెప్పబడి ఉంది. కనుక ఈ విశ్వాసం అంటే ఏమిటి అనే దానికి మనం వెళ్ళే ముందు చాలామంది బైబిల్ స్కాలర్స్ ఈ కథ చెప్తూ ఉంటారు. మీలో కొంతమంది వినే ఉంటారు. ఆ కథ ఏంటంటే ద స్టోరీ ఆఫ్ ద గ్రేట్ బ్లాండిన్ అని అతని స్టోరీ చెప్తూ ఉంటారు. ఏంటంటే ఈ బ్లాండిన్ అనేటువంటి అతను చాలా ప్రత్యేకంగా అతని యొక్క పరిస్థితి ఏంటంటే అతను నయాగరా జలపాతం మీద ఆ గట్టుకి ఈ గట్టుకి మేము కూడా చూసాం, చాలా గొప్పగా ఉంటుంది నయాగరా జలపాతం. 2 సార్లు చూడడానికి అవకాశం దేవుడు ఇచ్చారు. ఆ యొక్క వాటరు అది మన మీద పడుతూ ఉంటే ఎంత బాగుంటుందంటే చిన్నపిల్లలాగా అయిపోతాం అన్నమాట. అంత ఎంజాయ్ చేయొచ్చు ఆ నయాగరా జలపాతం. కానీ అది చాలా లోతైంది. ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ ఫౌంటైన్, వాటర్ఫాల్, అంతేగాని అది న్యాచురల్గా వచ్చింది కూడా కాదు. కనుక ఈ గట్టు అమెరికా వైపు ఉంటే యువతల గట్టు కెనడా వైపు ఉంటుంది. కాబట్టి ఈ రెండిటికి గట్టుల మధ్య ఒక పెద్ద రోప్ కట్టుకొని ఆ రోప్ మీద ఒక చక్రం పట్టుకొని ఆయన తిరుగుతూ ఉంటాడు.
దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బ్లాండిన్ అనమాట. అయితే ఈయన ఆ చక్రం మీద నడుస్తుంటే ఆయన ప్రశ్న వేస్తాడు స్టార్ట్ చేసే ముందు, తన ఫీట్ స్టార్ట్ చేసే ముందు, ఇది ఇలాగా ఈ చక్రం ఎక్కి మీరు కూడా చేయగలరా ఈ ప్రయత్నం అంటే, దానిదే ఉంది, ఓ ఇట్స్ వెరీ ఈజీ అని ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ అన్నారంట. అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే అయితే నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, నాతో మీరు ఎవరైనా వస్తారా, ఈ చక్రం పట్టుకొని ఈ తీగ ఈ తాడు మీద నడవాలి అని చెప్తే దెర్ ఈజ్ నో రెస్పాన్స్. సో దట్ ఈజ్ కాల్డ్ విశ్వాసము. అంటే విశ్వాసం, అతని మీద నమ్మిక లేక ఎవరు కూడా నోరు విప్పలేదు, అంటే ఆ ప్రయత్నం చేయలేరు. చూడటానికి ఓకే ఇట్స్ ఆల్ రైట్, అది చేయొచ్చు అనే మాట అయితే అన్నారు, కానీ ఆచరణలోనికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారని చెప్తారు. ఈ కథని చాలాసార్లు మనం వింటూ ఉంటాం. కనుక ఫెయిత్ ఈజ్ మోర్ దెన్ బిలీవింగ్ విత్ అవర్ హెడ్. మన యొక్క బుర్రతో ఆలోచించి ఆ విషయాన్ని మనం నమ్ముతాం, దాన్నే విశ్వాసం అంటాం. ఇట్ ఆల్సో మీన్స్ బిలీవింగ్ వితౌట్ హార్ట్ అండ్ విత్ అవర్ విల్. హృదయంతో నమ్మం, కానీ మన ఇష్టంతో దాన్ని నమ్మటాన్నే విశ్వాసం అని అంటారని చెప్తారన్నమాట. ఫెయిత్ ఇన్ గాడ్ మీన్స్ దేవుడు ఉన్నాడని మీకు ఇందాక చెప్పాను. ఆయన మన పాపముల కొరకు దేవుని దగ్గర నుంచి, పరలోకము నుంచి విడిచిపెట్టి, ఆ వైభోగాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకంలోనికి దీనుడై మరి రిక్త హస్తాలతో ఒక పేద కన్య అయినటువంటి మరియ గర్భంలో పుట్టి మరి మన పాపానికి విముక్తి కల్పించడానికి ఆ కల్వరిగిరిలో ఆ శిలువ, భయంకరమైన శిలువ మరణాన్ని పొంది ఆయన చనిపోయి మనకు నిత్యజీవం ఇచ్చారు. అది రక్షణలో మనం కొనసాగటమే విశ్వాసం. అయితే దేవుణ్ణి నమ్మేటప్పుడు ఆయన చెప్పింది జరుగుతుంది అనే నమ్మకం కావాలి. దిస్ ఈజ్ అ వెరీ గ్రేట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మనం చాలాసార్లు అందరూ చెప్పేది నమ్మేస్తాం, కానీ దేవుని మాటని నమ్మటానికి చాలా సంశయిస్తాం. ఇది నిజమేనా, జరుగుతుందా అని అనుకుంటాం అన్నమాట. కనుక దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ అబ్రహాం హ్యాస్ డన్ ఇన్ హిజ్ లైఫ్. అబ్రహాం కూడా చాలాసార్లు ఆయన ఎన్నో పరీక్షలకి గురైనట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. కనుక ప్రభువు వారు అబ్రహాంని సడన్గా ప్రత్యక్షమై, యెహోవా దేవుడు, ఆయన ఎవరో ఏంటో అతనికి తెలియదు, వాళ్ళు చంద్ర నమస్కారాలు చేసుకుని బ్రతికేటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో ఉన్న అబ్రహాముని దేవుడు ఎంచుకొని ఆయన మనం చూసినట్టయితే ఆదికాండంలో, దేవుడు నీ స్వంత జన్మను, నీ స్వంత దేశమును విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించిది, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వదింపబడదువు, భూమి యొక్క సమస్త వంశములు ఎందు ఆశీర్వదింపబడిన అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను. అబ్రహాం గారి మాట పేరు అబ్రాహాం. అబ్రాహాం అంటే ఈజ్ లైక్ ఏ పిలిగ్రిమ్. ఆయనకి ఏమీ స్ట్రేంజర్, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఒక పరాయివాడిగా, పరదేశిగా ఉండేవాడు అనమాట. అటువంటి అతన్ని పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే, మనం చాలాసార్లు ఆ మాట చాలా ఇష్టంగానే ఉంటుంది, కానీ అది నమ్మి బయటకు వచ్చాక మనకు అనుకున్న ప్రకారం జరగకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం. కానీ అబ్రహాం గారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన వెనుక తిరగక యెహోవా దేవుని యందు నమ్మికతో ఆయన ముందుకు వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. కనుక దేవుని యందు దృఢమైన విశ్వాసాన్ని కలిగి దాని ప్రకారం ప్రవర్తించటం, దాని ప్రకారం మనం జీవించటం, అది చాలా కష్టంతో కూడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మనకి ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని చూస్తే చాలా శోధనలో పడిపోవడానికి అవకాశం ఉంది. దేవుని విడిచిపెట్టి దేవుడు లేడనేవారు ఎక్కువైపోతున్న దినాలు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక యుగాంతమందు జరగబోయే ఈ సూచనలో ఇది కూడా ఒకటనమాట. తిమోతి చెప్తాడు, వారు దేవుడు లేడని అస్థిర హృదయాలతో వారు ఉంటారు అని చెప్తాడనమాట. కనుక మనం దేవుని యందు విశ్వాసించామంటే కొందరు మనల్ని హేళన చేస్తారు, మనం నమ్మిన దాన్ని విడిచిపెట్టేలా కూడా మనల్ని చాలా ట్రై చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఒక
మన నమ్మిక ఇతరులకు ఎలా ఉంటుందంటే ఒక నాన్ సెన్స్ న్యూసెన్స్గా అనిపిస్తుంది మరి వీడు ఏంటంటే ఇంత మూఢుడు దేవుడు అని తిరుగుతాడు అని అంటారు. కానీ అబ్రహాం గారికి 75 సంవత్సరాల వయసులో నీ యొక్క సంతానాన్ని చూడు ఆకాశం ముందర నక్షత్రాల వలె ఈ సముద్రం యొక్క ఇసుక రేణుల వల్లే అంతా వాటిని లెక్కించగలవు, వాటికంటే విస్తారంగా నీకు జనాంగాన్ని ఇస్తా అన్నప్పుడు ఆయన 75 సంవత్సరాల్లో నమ్మాడు. కానీ వెంటనే దేవుడు అతనికి బిడ్డనివ్వలేదు కదా. ఆయన 100 సంవత్సరాల వయసునప్పుడు ఇస్సాకు ఆయన గర్భంలో పుట్టాడు. అంటే అన్నీ అసాధ్యాలైపోయి మనకి ఏది కూడా కాలచక్రం ధర్మచక్రం ప్రకారం నడవకుండా అది చాలా ఎక్స్ట్రాడినరీ ఈవెంట్గా ఆయనకు 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టడము మనం గమనిస్తాం. పుట్టిన ఇస్సాకును మళ్ళీ తిరిగి తనకిమ్మని దేవుడు కోరటం, ఆయన బలి చేయటము, అక్కడ దేవుడు మళ్ళా ఆయన్ని ఎన్కౌంటర్ చేసి ఆశీర్వదించడము మనం గమనిస్తూ ఉంటాం. ఇదంతా అంటే 75 సంవత్సరాల్లో చెప్పిన మాట 100 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు ఆయన ఎంతో ఓపికతో ఎదురు చూశాడు. అలాగే నోవాహ్ కూడా జలప్రళయం గురించి ప్రభువారు ఆ తరం వారు ఈ తరం వారు వలె దేవుని యందు భయభక్తులు లేనివారు, స్థిరమైన మనసు లేనివారు, ప్రేమించడం అనేది తెలియనివారు, చాలా వికెట్ పీపుల్గా ఉన్న సమాజంలో ప్రభువారు ఇదిగో ఇంక మరి జలప్రళయం వచ్చి మానవుని తయారు చేసినందుకు, మానవుని సృష్టించినందుకు నేను చాలా నొచ్చుకుంటున్నాను అని చెప్పి నోవాహని ఒక ఓడని తయారు చేయమన్నప్పుడు 20 సంవత్సరాల కాలం పట్టింది. 20 సంవత్సరాలు ఆయన ఓడ తయారు చేస్తూ అనేక మందిని పిలిచినప్పుడు ఆయన పిచ్చివాడని చాలామంది హేళన చేసిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఆయన దేవుని యందు విశ్వాసం కలిగి దేవుడు ఏది చెప్పాడో ఆయన ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము దాన్ని నమ్మి అతడు సంపూర్తి చేసిన వాక్యంలో మనకి కనబడుతూ ఉంటుంది. కనుక ఇలా చూసినప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి ఆ నమ్మికే విశ్వాసము అని దేవుని మాటకు లోబట్టము, చివరి వరకు విశ్వాసంతో ఆ రక్షణలో కార్యక్రమంలో వారు పాలు పంపులు తీసుకోవటము మనం చూస్తూ ఉంటాం. అదే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం చూస్తే అక్కడ విశ్వాస వీరుల యొక్క జాబితాని ఆయన చాలా పెద్ద జాబితాని ఇచ్చారు. కనుక మరి విశ్వాసము అంటే ఏంటంటే మనము చూడని దాన్ని, బీయింగ్ సమ్ ఆఫ్ వాట్ వీ హోప్ ఫర్ అండ్ కాంట్ అండ్ సర్టైన్ ఆఫ్ వాట్ వీ డు నాట్ సీ. మనం ఏమైతే చూడలేదో అది జరిగింది, జరగరానిది జరిగింది అని నమ్మటమే విశ్వాసానికి మూలమని మనకు అర్థమవుతుంది. కనుక నిజ విశ్వాసం గురించి అపోస్తలుడైన పౌలు మరి రోమా 8వ అధ్యాయం, రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39లో ఆయన చాలా వివరంగా చెప్పారు. నిజంగా చెప్పాలంటే మనము రుజువు చేయలేని దాన్ని ఎందు నమ్మిక కలిగి ఉండటం విశ్వాసం అంటారని ఆయన చెప్తూ అక్కడ 2 విధాలైనటువంటి అర్థాలు వస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే ఇంటలెక్చువల్లీ అగ్రీ ద థింగ్స్ ఇన్ ద బైబిల్ ఆర్ ఫ్యాక్ట్, బైబిల్లో ఉన్నవన్నీ సత్యాలే అని నమ్మటం ఇంటలెక్చువల్గా, అది విశ్వాసం కాదు. రెండవది ఏంటంటే యేసు ప్రభువు వారు మన పాపాల ఫలితము ఆయన శిక్షను అనుభవించి కల్వరి కొండ మీద ఆయన విలువైన రక్తాన్ని, జీవితాన్ని 30 సంవత్సరాల యవ్వన కాలంలో మనకు అర్పించినటువంటి విధానాన్ని మనం నమ్మితే గనక అది విశ్వాసం. అంటే వీ హ్యావ్ టు సిట్ ఇన్ ద చైర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనేటువంటి కుర్చీలో మనం కూర్చోగలిగితే అది విశ్వాసం. దేవుని యందు నమ్మిక ఉంచడమే అది మనకి నీతి అవుతుంది. అప్పుడు ఆయన యొక్క రక్షణ మనకి ఇస్తారు. కనుక బైబిల్ ప్రకారము మనం ఎప్పుడైతే దేవుని నమ్ముతామో మన జీవితంలో ఉన్న తప్పుల పరిస్థితులని, పాప పరిస్థితులని, అపరాధాలన్నిటిని బట్టి మనం పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, మన పాపాలన్నీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు, దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనము వెళ్ళినప్పుడు మన జీవితము మనకే మేలుకరం కాదు, అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎప్పుడు చేయగలము అంటే ఇది దేవుని యందు విశ్వసించుట ద్వారా ఈ పని మనం చేయగలుగుతాం. ఫెయిత్ ఈజ్ డిమాన్స్ట్రేటెడ్ ఇన్ ఏ డెస్పరేట్ సిట్యుయేషన్. రెండోది ఏంటంటే ద పర్సన్ చూస్ ఫెయిత్ అట్ గ్రేట్ పర్సనలైజ్ ది రెప్యుటేషన్. అంటే ఏంటంటే ఒకటి
నిస్సహాయ పరిస్థితుల్లో దేవుని నమ్మి ఉండటం. రెండోది, ఒక్కోసారి మనం దేవుని నమ్మినప్పుడు మన యొక్క లైఫ్, అంటే మన పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం మీద కొంతమంది రాళ్ళు రువుతారు, బురద వేస్తారు. మన గౌరవానికి కూడా హాని కలిగేటువంటి పరిస్థితులు కనబడతాయి. మూడవది ఏంటంటే, కష్టాలు కన్నీళ్ళ మధ్య ఒక అద్భుతం జరుగుతుందని దేవుని యొక్క ఇంటర్వెన్షన్ కోసం ఆశతో ఎదురు చూసే క్షణాలు, ఆ క్షణాల్లో మనం మారు మనసు పొందటమే విశ్వాసం. కనుక బై ఫెయిత్ జాకబ్స్ నేమ్ వాస్ చేంజ్డ్ యాజ్ ఇజ్రాయెల్ అండ్ యూ సీ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఇజ్రాయెల్. కనుక యాకోబును బట్టి ఆ యొక్క దేశాన్ని ఇస్రాయేల్ దేశంగా దేవుడు మార్చగలిగినాడు. కనుక దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్ ఈజ్ ద విక్టరీ. విశ్వాసం ద్వారా విజయాన్ని మనం సంపాదించుకుంటాం. దానికి అబ్రహాం గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి. ఆయన విశ్వాసానికి తండ్రి అనే ఆయన పేరును మనం ఆలోచిస్తాం. ఆయన జీవితం అనేక విషయాల్లో శోధింపబడింది, కానీ దేవుని యందు విశ్వాసం ద్వారా ఆయన ముందుకు వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఆదికాండం 14వ అధ్యాయాన్ని కనుక మీరు అక్కడ చదివినట్టయితే 3 అంశాలు మనకి కనబడతాయి. ఆ 3 అంశాల్లో అబ్రహాం గారు ఎలా కనబడతారంటే, యాజ్ ఏ వాచర్, ఒకటి కావలవానిగా, గమనించేవానిగా మనకు కనబడతాడు ఆయన. రెండో విషయం ఏంటంటే, ఎ గ్రేట్ వారియర్, అంటే గొప్ప వీరుడిగా కనబడతాడు అబ్రహాం గారు విశ్వాసం ద్వారా. మరి మూడవ అంశం చూసినట్టయితే, ఈజ్ ఎ గ్రేట్ వర్షిపర్, గొప్ప ఆరాధనీయుడు. ఎంతగా దేవుని పూజించేవాడంటే, ఆరాధన చేయడంలో ముందు దేవునికి ఏదన్నా సరే తనకు కలిగిన దాంట్లో ముందు దేవునికి ఇవ్వడంలో ముందుకు వచ్చిన వాడిగా మనం గమనిస్తాం. కనుక ప్రియులరా, విశ్వాసం ఉంటే కనుక ఒక వ్యక్తి జీవితము ఎలాగ రూపాంతరం చెందుతుందో మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన తనకు కలిగిన దాంట్లో సంతృప్తిగా కూర్చుని ఉండలేదు. ఆయన ఎలా ఉనంటే, ఆయన చుట్టూ ఉన్న విషయాలను కూడా ఆయన గమనించిన వాడిగా, దేవుని దగ్గర తిరిగి మొరపెట్టి విజయాన్ని పొందిన వానిగా, విశ్వాసము ద్వారా ఆయన విజయాన్ని పొందినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఈ దినాన్ని మనల్ని అందరినీ కూడా ఏమంటారంటే, మీరు కూడా విశ్వాసం అనే స్కూల్లో చేరండి. అంటే ఆ స్కూల్లో చేరినప్పుడు ఎన్ని పరీక్షలైనా వస్తుంటాయి, ఎన్ని కష్టాలైనా వస్తుంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ బీ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. డోంట్ బీ అఫ్రైడ్. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ సర్టెన్ ఫెయిత్ ఇన్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యూ విల్ హ్యావ్ ఫైనల్లీ ద విక్టరీ ఫ్రమ్ గాడ్. సో యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఏమంటే, గాడ్ వాంట్స్ us టు మెచ్యూర్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్, బట్ మెచ్యూరిటీ డస్ నాట్ కమ్ సో ఈజీలీ. మనం ఎలా మెచ్యూర్ అవుతాం? అంత ఏమి ఈజీ టాస్క్ కాదు అది. కనుక దేర్ కెన్ బీ నో గ్రోత్ వితౌట్ ఛాలెంజ్. మన జీవితానికి ఒక పెను సవాలు ఉంటేనే కానీ విశ్వాసంలో మనం ఎదగలేం. అండ్ దేర్ కెన్ బీ నో ఛాలెంజ్ వితౌట్ చేంజ్. సవాల్ లేకుండా మన జీవితం మారదు. కనుక ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, యూ హ్యావ్ ఏ ఫేస్ ఎ ఛాలెంజ్. ఇఫ్ యూ హ్యావ్ ఏ చేంజ్, సర్టెన్లీ దెర్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఇది రెండిటికి సంబంధం ఉన్నది. కనుక మనము వెలుగులో నడిచినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎలా వెళ్ళాలి, దేవుడు మనకి ఏ మార్గం ఇస్తాడు అన్నది మనం చాలా క్లియర్గా గమనిస్తాం. అదే కనుక దేవుడు లేడు అని చెప్పేటువంటి వారు అవిశ్వాసులు, క్రైస్తవేతరులు, దేవుని అంగీకరించిన వారు లోకాశల్లో కొట్టుకొని పోయి, వారి లోకాశలు చాలా చక్కగా వారిని అట్రాక్ట్ చేస్తాయి. కానీ సర్టెన్ ఏరియా అయిన తర్వాత ఆశగొన్న హృదయాలన్నీ కూడా దబాల్ని కింద పడేస్తుంది అపవాది. అది మనం చూస్తాం జీవితంలో వారు నశించిపోవడం. కనుక లోకాశల్లో వారు కనుక ఉన్నట్టయితే కొంతకాలానికి వారి జీవితం కూడా చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. లేకపోతే జరిగే సంఘటనలను బట్టి వారు కొన్నిసార్లు ఈ లోకం నుంచి పారిపోతూ ఉంటారు. కొంతమంది సూసైడ్ చేసుకుని వెళ్ళిపోతారు, ఆత్మహత్యలు చేసుకుని వెళ్ళిపోతారు, లేకపోతే కుటుంబం విడిచిపెట్టి వెళ్ళిపోతారు, సంఘాన్ని విడిచిపెట్టి పారిపోతారు. ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు. కనుక దేవుడు లేని ప్రజలు చీకట్లో ఉంటారు, అజ్ఞానమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. సో ద లైఫ్ ఆఫ్ ఫెయిత్ ప్రజెంట్స్ challenges that keep you going
అండ్ గోయింగ్ ఆన్ ఫర్ ఎవర్. ఒక్కొక్క ఈ రోజు వచ్చిన ఈ సమస్యతో మన జీవితం ముగియదు. జీవితం అంటే ఇట్స్ జీవనయాత్ర, జీవన మజిలీ, అది వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. కనుక జీవితం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు అనేకమైన పెను సవాళ్ళు వచ్చినప్పుడు యూ షుడ్ నాట్ స్టక్ ఎట్ సమ్ పాయింట్. ఎక్కడ పడితే అక్కడ మనం ఆగిపోకూడదు. ఎందుకంటే జీవితం అనేది వెళ్తూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఆ సవాళ్ళను మనం ఏం చేయాలంటే విశ్వాసంతో వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఇక్కడ అబ్రహాం గారు ఎలాగా నిర్ణయాలు తీసుకున్నాడు, ఆయన రోల్ ఎలాగ ప్లే చేశాడు, ఏదో విశ్వాసం ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేశాడంది మనం గమనించినట్టయితే అబ్రహాం యాజ్ ద వాచర్, ఆయన గమనించేవాడిగా, కావలివానిగా మనం గమనిస్తూ ఉంటాం. డాక్టర్ ఏటి పియర్సన్ ఏమంటారంటే హిస్టరీ అనేది ఈజ్ హిస్ స్టోరీ, ఆయన యొక్క కథ. ఎవరు ఆయన అంటే దేవుని యొక్క కథ. కనుక ఈరోజు 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ మనకి చాలా రకరకాలైనటువంటి ఘర్షణలు మనం ఎదుర్కొంటున్నాం, రకరకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. ఎంత ఆధునికత్వం వచ్చిందో జీవితంలో అన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఈరోజు ఈ కరోనా వచ్చిన తర్వాత అసలు ఎకానమీసే పడిపోయినాయి. జీవితంలో మనం అసలు ఊహించినటువంటి పరిణామం, హఠాత్ పరిమాణం జరిగింది. ప్రియులను చాలామంది తమ బిడ్డలని, తమ సొంత వారిని పోగొట్టుకున్నారు. అదే కాదు, వారి యొక్క ఆస్తులను పోగొట్టుకున్నారు. మరి ఎంతోమంది జీవితంలో ఏది ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ కూడా, వారి యొక్క కళలన్నీ కూడా కళలుగా మారిపోయినాయి. కనుక నీటి మూటలుగా మారిపోవటం మనం గమనిస్తున్నాం. సో ఈ సమస్య ఈరోజు ఎలా ఉందంటే ఒకరంటే ఒకరికి పోటీ, ఒకరంటే ఒకరికి అసూయ. కనుక ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకి ఇక్కడ 14వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 2 రాజుల కూటమి కనబడుతూ ఉంది. ఒకటేంటంటే తూర్పున ఉన్నటువంటి మెస్పటోమియా నుంచి చెందినటువంటి ఏలాము రాజు కదర్లయోమారు, ఈయన దీని ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ ఇరాన్ అంటారు దాన్ని. ఆయన అందులో ఈ ఒక కూటమిలో ప్రధానమైన వ్యక్తి. మరి షీనారు రాజు అయినటువంటి షీనార్ అంటే బబులోన్ అనమాట. బబులోన్ రాజు అయినటువంటి ఆమ్రపేలు, మరి తెడాలు, ఆశాకు ఒక కూటమికి చెందినవారు ఈ 4 రాజులు. రెండవ కూటమిలో 5 రాజులు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే వాళ్ళు ప్రధానులు ఎవరన్నది మనం చూసినట్టయితే అందులో మరి సొదొమకి చెందినటువంటి బెరాతోను, గోమర్రా రాజైన బర్షాతోనూ ఏర్పడినటువంటి ఈ కూటమి. ఈ రెండో కూటమి 12 సంవత్సరాలు ఏలాము రాజు అయినటువంటి కదర్లయోమాకు లోబడి 13వ సంవత్సరంలో ఆయన మీద తిరుగుబాటు చేయడము ప్రయత్నం చేశారు. చేసి 14వ సంవత్సరంలో ఏంటంటే ఆ యొక్క ప్రాంతం, వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగేటువంటి ప్రధానమైన ప్రాంతం మీద జయించాలి అనే కోరికతో ఆ యొక్క కదర్లయోమారు వారి యొక్క కూటమి మీదకి ఈ 5 రాజులు ఉన్న కూటమి, అంటే సొదొమ రాజు బెరాను మరి మిగతా 4 రాజులు కలిసి దాడి చేయటం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ మైదాన ప్రాంతం ఎందుకు వారు కావాలనుకుంటున్నారంటే ఇది మొత్తం దేశం యొక్క పరిస్థితిని నిర్ణయించేటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్ని వారు గెలుచుకోవాలి అనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అయితే సిద్దిము లోయలో ఈ గొమర్రా, సొదొమ మొదలైన 4 రాజులు ఆ 5తో యుద్ధం చేశారు. కానీ కల్దీయల లోయలో విచ్ఛిన్నమైనటువంటి మట్టికీలు గుంటలు ఉండటం వలన ఈ సొదొమ రాజు, గొమర్రా రాజులు యుద్ధము చేయలేకపోయి పారిపోయారు. ఈ పారిపోయినప్పుడు ఆ యొక్క 4 రాజులు ఉన్న ఆ కూటమి ఈ సొదొమ, గొమర్రా రాజ్యాల మీద పడి వారి యొక్క భార్యలని, వారి యొక్క స్త్రీలను, వారి యొక్క ఆస్తులను అంతా కూడా పట్టుకొని వారు దాన్ని తీసుకొని వారు వెళ్ళారు.
ఇక్కడ సొదొమ ప్రాంతంలో ఎవరున్నారు అంటే అబ్రహాం గారు గమనించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, సొదొమ ప్రాంతంలో అబ్రహాం గారు తన తండ్రి అయినటువంటి ఆ యొక్క సోదరుడి యొక్క కుమారుడు లోతు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కుటుంబము అక్కడ ఉండటంతో లోతు భార్యల్ని, లోతు కలిగిన సమస్తాన్ని కూడా ఈ రాజులు ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. సో లోతును కూడా చెరపట్టబట్టం అనేది జరిగినప్పుడు అక్కడ ఉన్న ఒక హెబ్రీయుడు ఎలాగోలాగా ఆ యుద్ధంలో తప్పించుకొని ఆ విషయాన్ని అబ్రహాంకు తెలియచేసినప్పుడు వెంటనే అబ్రహాము గారు తన తమ్ముడైనటువంటి ఆ యొక్క లోతుని ఆ చెర నుండి విడిపించటానికి యుద్ధం చేయడానికే ఆయన వెళ్ళాడు. సో ఎందుకు వెళ్ళాడు అంటే కనుక తనకున్నటువంటి ప్రేమ, దేవుని ప్రేమ ఆయనలో ఉంది కనుక తన తమ్ముడైనటువంటి లోతు తనంతట తాను ఆ యొక్క సొదొమ ప్రాంతం అంతా కూడా పచ్చని మైదానాలతో బాగా ఫెర్టైల్ ల్యాండ్తో ఉండేటప్పటికీ దాన్ని కనీసం పెద్దవాడైన అబ్రహాముని మీకు కావాలని కూడా అడగకుండా వెంటనే వెళ్ళి తాను సెటిల్ అయిపోయాడు. అంటే అతనిలో మనకు ఎలాగ ప్రతిధ్వనిస్తున్నా అంటే లోకాశలు కలిగిన వ్యక్తిగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అబ్రహాం గారు ఏం చేశారంటే దేవునితో స్నేహం చేసేవాడు కనుక ఆయన ఎప్పుడూ కూడా లోతుతో ఏ విధంగానూ అనవసరమైన విషయాలు మాట్లాడేవాడు కాదు. సో అబ్రహాం వాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, వెరాజ్ లోట్ వాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంతో ఆయన సంబంధం పెట్టుకున్నాడని యాకోబు పత్రిక 4:4 మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో లోట్ వాజ్ ఐడెంటిఫైడ్ విత్ ద వరల్డ్. ప్రపంచంతో ఆయన సంబంధాన్ని కలిగిన వాడుగా ప్రపంచం ఆయనలో ఉందన్నమాట. కనుక నీవు కనుక లోతులాగా ఉన్నట్టయితే ఇప్పుడు నువ్వు సర్దిద్దుకోవాలి ఈ దినాల్లో. ఎందుకంటే ప్రభువారు వచ్చే సమయం ఆసన్నమైంది కనుక వినుచున్న నీవు, చెప్పుచున్న నేను కూడా, ఇద్దరం కూడా ప్రభువారిని ఎదుర్కోవడానికి రాబోయే వధువు సంఘంగా మనం సిద్ధపడవలసిన అవసరం ఉందన్నమాట. కనుక ఇక్కడ లోతుని చెరగా తీసుకువెళ్ళడం ఒక విధంగా దేవుడు లోతుని క్రమశిక్షణ చేయడం కోసం ఈ పని చేస్తుంటారని కొంతమంది బైబిల్ స్కాలర్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకెప్పుడు కూడా సొదొమ గురించి లోతు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము లేకుండా ప్రభువారు చేస్తుంటారని అంటారు. అబ్రహాము తన సోదరుడు కుమారుడు లోకాశలతో దేవుని వైపు సరిగా దృష్టించడం, ప్రార్థించకపోవడం చాలా విచారకరంగా ఉంది. ఎందుకంటే అబ్రహాం విశ్వాసానికి తండ్రి అయితే లోతు ఆ విధంగా ప్రవర్తించడం లేదు. కాబట్టి అతను కూడా ఒక పరాయివాడు, పరదేశిగా ఉన్నప్పుడు అతని కోసం ప్రార్థించేవాడు అబ్రహాము. కనుక తన బిడ్డలను, భార్యని అందరూ కూడా మనం బాగుపడాలంటే ప్రభువారు మనల్ని శిక్షించడం మనకు మంచిదే. ఎందుకంటే మార్గము సరైన మార్గంలో మనలను, మన కుటుంబాలను దేవుడు పెడుతూ ఉంటారు. అందుకే మన కష్టాలు అనేవి రావాలి. కష్టాల్లోనే మనం సరైన మార్గంలో నడవటానికి అవకాశం ఉంది. కనుక ఆయన గద్దింపును మనం వినకపోతే మనకు ఆయన ఉద్దేశాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోతే కనుక మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే ఇబ్బందులు, వాటి నుంచి విడుదల లేదు. ఎందుకంటే వాటిని దేవుని మాట మనం వినకపోతే, మానవుడు కొడితే లేస్తాం కానీ దేవుడు కొడితే మరలా లేవలేం. కనుక చాలా అసాధ్యంగా ఉంటుంది. కనుక అబ్రహాం వలె మనం అన్ని విషయాల్లోనూ అబ్జర్వ్ చేస్తూ మెలకువ కలిగి ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నీ చూసినప్పుడు ఈ సూచనలు యుగాంతానికి సరిపోతూ ఉన్నాయి. కనుక మనం అందరం సిద్ధపడవలసి ఉంది. రెండవది ఏంటంటే అబ్రహాం ద గ్రేట్ వారియర్. మనం చూసినట్టయితే 14వ అధ్యాయము 13-16 కనుక చూసినట్టయితే అబ్రహాము తన సోదరుడు కుమారుడైనటువంటి లోతును వాళ్ళు చెరపట్టినప్పుడు వెంటనే అబ్రహాం గారు తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మంది యోధులను తన వెంట తీసుకొని ఆ యొక్క యుద్ధానికి వెళ్ళి కదర్లయోమారుతో యుద్ధము చేసి వారిని ఓడించి గెలిచి మరి పట్టబడినటువంటి తన సోదరుడు ఆ యొక్క సొదొమ ప్రజలను అందరినీ కూడా మళ్ళీ ఆయన వెనక్కి తీసుకురాగలిగాడు. అంటే విశ్వాసంతో ఆయన
ముందుకు వెళ్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అబ్రహాం వాజ్ సపరేటెడ్ బట్ నాట్ ఐసోలేటెడ్. ఆయన సొదొమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఎడమకి వెళ్తే ఈయన కుడికి వెళ్ళేవారు. అంటే వాళ్ళిద్దరూ వేరువేరు ప్రాంతాలు తీసుకున్నా హీ వాజ్ నాట్ ఐసోలేటెడ్. ఆయన ఐసోలేట్ అవ్వలేదు. అలాగే హీ వాజ్ ఇండిపెండెంట్ బట్ నాట్ ఇండిఫరెంట్. అబ్రహాం గారు చాలా ఇండిపెండెంట్గా ఉండేవాడు, కానీ తమ్ముడికి ఏమైనా జరిగిన వెంటనే నాకెందుకులే అనే ఉదాసీనత ఉద్దేశంతో లేకుండా వెంటనే తన ఇంట పుట్టినటువంటి సైనికులతో ఆయన ముందుకు వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో విశ్వాసులైన వారు అవిశ్వాసులతో కలిసి పని చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మనం చెయ్యాలా, వారికి సహాయం వద్దా? ఇప్పుడు సొదొమ రాజు బెరా, అతను దేవుడి ఎరిగినటువంటి ప్రజలు, వాళ్ళకి ఎందుకు అబ్రహాం సాయం చేశాడు అంటే అక్కడ తమ్ముడు ఉన్నాడు అనే ఉద్దేశం ఒకటి, రెండోది మానవత్వం, చెరపట్టబడిన ప్రజలను చూసి. కనుక ఆయనలో మానవత్వం ఉన్నప్పుడు ఎవరు కష్టంలో ఉన్నా ఇతడు దేవుణ్ణి కలిగి ఉన్నాడా, మా దేవుని పూజిస్తున్నాడా, ఈ ఆలోచన కాదు. మనం కూడా మన చుట్టుప్రక్కల అనేక మంది క్రైస్తవేతరులు ఉంటారు, దేవుని ఎరిగిన ప్రజలు ఉంటారు. అలాంటి వారిని మనం దూరపరచకుండా కష్టాల్లో ఉన్నప్పుడే మనం వారికి సహాయం చేసినట్టయితే మన జీవితము సాక్ష్యముగా ఉండి వారు మన దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక యోసేపుని కనుక మనం చూసినట్టయితే ఐగుప్తు రాజ్యంలో పనిచేసి తన యొక్క కుటుంబాన్ని ఆయన ఆదుకున్నట్టుగా మనం గమనిస్తాం. అలాగే మరి నెహెమియా అన్ని రాజుల కొలువులో పనిచేస్తూ యెరూషలేము పట్టణాన్ని కట్టడానికి, దేవాలయం కట్టడానికి కావాల్సిన వనరులన్నీ సంపాదించుకున్నాడు. అలాగే ఎస్తేర్ రాణి కూడా యూదురాలైనప్పటికీ కూడా యూదేతరుడైనటువంటి అన్యుడైనటువంటి ఒక రాజుని ఆమె పెళ్లి చేసుకొని తన జాతిని రక్షించింది. కనుక అలాగే దానియేలు కూడా అన్య రాజుల యొక్క క్రింద పరిపాలన చేస్తూ ఆ యొక్క యెహోవా దేవుని కొరకు దృఢంగా ధైర్యంగా ఆయన నిలబడ్డట్టుగా మనం గమనిస్తాం. కనుక ఒక్కొక్కసారి ఇతరుల మధ్య, దేవుని ఎరిగిన ప్రజల మధ్య కూడా మనము వారికి సాయం చేస్తూ మన దేవుని వారికి పరిచయం చేయాలి. ఇక్కడ అబ్రహాం గారి యొక్క ప్రధానమైనటువంటి పాయింట్స్ ఏంటంటే, దే బిలీవ్డ్ దేర్ లీడర్. ఆయన అబ్రహాముని వారు బాగా దృఢంగా నమ్మటం మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే మొట్టమొదటిసారిగా మనం చూసినట్టయితే సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ఇంటిలో పుట్టి తనకు అలవాటు వాళ్ళకి శిక్షణ ఇచ్చినటువంటి 318 మందిని ఆయన సిద్ధం చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే యేసుప్రభు వారు కూడా మరి మనం మొదటిగా ఆదాములో పుట్టినప్పటికీ కూడా మరి లోకాన్ని జయించడానికి యేసుక్రీస్తు వారి ద్వారా మనము రక్షణ పొందినప్పుడు మనం నూతనమైన వ్యక్తులుగా మారుతాం. కనుక ఈ లోకాన్ని జయించాలంటే రెండవ ఆదాము, కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు మనం నమ్మిక ఉంచవలసిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడు వారి సైన్యముని సిద్ధపరిచాడు ఆయన. సైన్యాన్ని సిద్ధపరిచినప్పుడు ఇప్పుడు సైన్యం ఉన్నంత మాత్రాన యుద్ధం చేయలేడు ఏ రాజు కూడా. వాళ్ళు సుశిక్షితులు అవ్వాలి, ఉన్న ఎక్విప్మెంట్ని ఎలా వాడాలన్నది సైన్యానికి అలవాటు చేయాలి. కనుక ఇక్కడ క్రైస్తవులు కూడా అపవాదిని ఎదిరించడానికి దినాల్లో సర్వాంగ కవచాన్ని ధరించాలని ఎఫెసీలో 6, 10, 18 మనం చూస్తే ఏవేవి ఆయుధాలు ధరించి సర్వాంగ కవచం ఎలా ధరించుకోవాలో, దేవుని వాక్యము మనం ఎలా పట్టుకోవాలో అక్కడ ఆ యొక్క ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాయడం మనం గమనిస్తూ ఉన్నాం. అవర్ వెపన్స్ ఆర్ స్పిరిచువల్ బట్ నాట్ ఫ్లెషీ. లోకముకు సంబంధించినటువంటి ఆయుధాలు కాదు, మన ఆయుధాలు ఆత్మానుసారమైనవని 2 కొరింథీ 10:3-5 మనకు చెప్పబడుతుంది. తర్వాత మనకున్న శ్రేష్టమైన ఆత్మీయ ఆయుధం ఏంటంటే 2 ఆయుధాలు ఉన్నాయి, ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రేయర్. మనకున్న గొప్ప ఆయుధం ఏంటంటే దేవుని మాట, బైబిల్, రెండోది ప్రార్థన. ఈ రెండిటితో మనకు వచ్చే కష్టాలు కానీ మనకు వచ్చే యుద్ధాలు కానీ మనం గెలవడానికి అవకాశం ఉంది. మూడవది ఏంటంటే దే వర్ ట్రైన్డ్. వాళ్ళు చాలా చక్కగా ఎదురుగా వస్తున్న శత్రువు దాడిని తిరిగి కొట్టడానికి వారు బాగా సిద్ధపడి వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజుల్లో సంఘాల్లో, చర్చిల్లో
ఉన్న ప్రజలకి బైబిల్ మీద సంపూర్ణమైన అవగాహన కల్పించాలి, కానీ ఏ కట్టుకథలు చెప్పి వాళ్ళని నిద్రపుచ్చేటువంటి వాక్యాలు ప్రసంగాలు పనికిరావు. కనుక ఈ దినం అపవాదిని జయించటానికి మన దగ్గర సరి అయినటువంటి ఆయుధాలు ఉన్నాయా లేదా అన్నది, మన ట్రైనింగ్ ఎంతవరకు ఉన్నదే అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం కనబడతా ఉంది. అంతేకాకుండా మరి దే బిలీవ్డ్ విత్ ద లీడర్. వారు ఆ సైనికులందరూ కూడా ఇంట్లో పుట్టినా కూడా వాళ్ళందరూ ఏకగ్రీవంగా అబ్రహాంని తమ నాయకుడిగా వారు అంగీకరించి ఆయన ఆధ్వర్యంలో యుద్ధం చేయడానికి వారు వెళ్ళారు. ఈరోజు మనం కూడా ఎలాగ ఉన్నాము, ఒక నాయకత్వం అనేది లేకపోవడం వల్లే ఈ దినంలో ఇంకా యేసుక్రీస్తు వారిని గురించి తెలియని ప్రజలు, అంగీకరించిన ప్రజలు ఉన్నారు. నిజంగా అన్ని సంఘాలు ఒకే ఐడెంటిఫై అయ్యి ఒకే యూనిఫామ్గా ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటించినట్టయితే ఈ దినం ఎంత అద్భుతాలని మనం చూడగలం. రెండవది అంటే దే వర్ యునైటెడ్. వారు ఏకీభవించారు, సైనికులందరూ ఏకీభవించి యుద్ధం చేయడం ద్వారా వారు విశ్వాసాన్ని పొందుకున్నారు. కనుక ఈ దినాల్లో మనం డినామినేషనల్లోని, లేకపోతే ఫెలోషిప్ అని, లేకపోతే వేరే కరిష్మాటిక్ చర్చెస్ అని, మోడర్న్గా రకరకాలైనటువంటి సిద్ధాంతాలతో సంఘాలు నడుస్తూ ఉండటం వలన దేవుని యొక్క వాక్యము నశించిపోతున్న వారికి వినబడటం లేదు. ఎందుకంటే మనలో మనమే ఇన్ని విభేదాలు ఉంటే, మనకు ఐక్యత లేకపోతే, యేసుక్రీస్తునందు ఐక్యత కలిగి ముందుకు వెళ్ళలేకపోతే అపవాదికి అవకాశం ఇచ్చినట్టే. యుద్ధాలు, ఘర్షణలు, తగాదాలు, కోర్టులకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక మరి దేవర్ సింపుల్ మైండెడ్. వారు సింపుల్గాను సింగిల్ మైండెడ్గా ఒకే మనసు కలిగి వారు యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అబ్రహాం ఆయన ఎంతగా అంటే ఆయన అచీవ్మెంట్ వాజ్ ఫుల్ఫిల్డ్ బై గెయినింగ్ విక్టరీ ఓవర్ ద ఎనిమీస్. ఆయన చివరికి తన యొక్క ఎయిమ్ ఏంటంటే శత్రువులను జయించి చెరపట్టబడ్డ వారిని తీసుకొని రావాలి. కనుక ఆయన తనకున్న శక్తియుక్తులన్నీ కూడా మరి లోకస్తులైన లోతుని విడిపించడమే కాకుండా ముందు తనకున్నటువంటి వాగ్దానంతో ఆయన ఏం చేశాడంటే యొక్క ఉన్న దేవుని యందు నమ్మిక ఉంచి యుద్ధం చేసి ఆ చెరపట్టబడినటువంటి ఆస్తిని, స్త్రీలను, అక్కడ ఉన్న ప్రజల్ని అందరినీ కూడా ఆయన తీసుకుని వచ్చిన గొప్ప వీరుడిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక మూడవ రోల్ ఏంటంటే అబ్రహాం యాజ్ ది వర్షిపర్. ఆయన ఎలాగో దేవుణ్ణి నమ్మికతో ఆరాధించాడంటే, ఇక్కడ యుద్ధం జరిగిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఒక మంచి పని సాధించి ఇంటికి వస్తే ఇంట్లో ఏదో ఒక శోధన ఎదురవుతుంది, లేకపోతే ఎవరో ఒకరు మనల్ని హర్ట్ చేస్తారు, లేకపోతే దాని ద్వారా మనం ఇంకా మనల్ని చెడ్డగా చెప్పేవాళ్ళు ఉంటారు. కనుక మనం మంచి జరిగింది అని చెప్పేసి యుద్ధంలో జయించాను నేనే కాబట్టి అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే ఖచ్చితంగా అపవాది మళ్ళా మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. ఇది జరిగింది. ఇస్రాయేల్ కూడా ఎరికో పట్టణం జయించిన తర్వాత మనం చాలా గొప్పవాళ్ళం అనుకుని వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు హాయిలో జరిగిన యుద్ధంలో వాళ్ళు ఓడిపోయినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. కనుక పాస్టర్ ఆండర్సన్ బోనార్ అనేటువంటి ఆయన తన యొక్క అనుభవాల్ని చెప్తూ ఏమంటంటే, విజయం సాధించాక చాలా గమనిక కలిగి ఉండాలి. ఒక గొప్ప విజయాన్ని సాధించాక ఏం జరుగుతుందో అనేటువంటి ఒక మెళుకు కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు ముందు యుద్ధానికి ఎలా సిద్ధపడ్డారో అలాగే యుద్ధం అయిపోయిన తర్వాత కూడా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే అపవాది కానీ లోకం కానీ మన మీద దాడి చేస్తుంది అన్నది. ఇది చాలామంది స్కాలర్స్ ఒప్పుకుంటారు. ఎందుకంటే మనం విజయాన్ని పొందాక వెంటనే మన మీద ఏదో ఒక మచ్చో లేకపోతే ఎవరో ఒకరు మనల్ని ఇబ్బంది పెట్టడమో, మనల్ని కన్నీరు వచ్చేలాగా తిట్టడం, సంథింగ్ దే విల్ డూ దట్. కనుక అపవాది చేయించి ఈ ప్రయత్నాలని మనం తిప్పికొట్టాలంటే ముందు దేవునితో ఎలాగ విశ్వాసం కలిగి ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళామో, యుద్ధం జయించాక కూడా అదే విశ్వాసంతో ప్రభు వారితో మనము మెలకు కలిగి ఉండాలి. ఇక్కడ అబ్రహాముకి ఒక న్యూ బ్యాటిల్, కొత్త యుద్ధం తయారైంది. ఏంటంటే ఆయన యుద్ధం జయించి రాగానే ఇద్దరు రాజులు ఆయనకు ఎదురయ్యారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే, ఒక ఆయన సొదొమ రాజు అయినటువంటి బెర, రెండో ఆయన
మెల్కిసెదెకు ఆయన సర్వోన్నతమైన దేవుని యొక్క గొప్ప యాజకుడు. వీళ్ళిద్దరూ ఎదురయ్యారు ఆయనకి. ఎదురైనప్పుడు సొదొమ రాజు ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఒక ఆఫర్ ఇస్తూ ఉన్నాడు. ఏమంటే, నీవు కనుక మనం బైబిల్ చదివినట్టయితే అక్కడ మాటల్లో ఏముంటుందంటే, మరి 14వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏంటంటే, షాలేమ రాజు అయిన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. దేవుని యొక్క యాజకుడు ఎదురుగా వచ్చి ఈ అబ్రహాం గారికి రొట్టె ద్రాక్ష ఇవ్వడము అనేది ఎలా ఉన్నది అంటే గనక, ఆయన ఎవరు అంటే గనక షాలేము రాజైన మెల్కిసెదెకు అని ఉంది. షాలేము అంటే గనక ద పీస్ అని అర్థం. కనుక ఇక్కడ ఆయన యుద్ధం చేస్తున్న ఈ ఇద్దరి రాజుల్లో షాలేము అంటే శాంతి అధిపతి, ఆయన శాంతి ఇచ్చేటువంటి వాడు. మరి ఆయనేమో శాంతినిస్తే, ఈ సొదొమ రాజు ఎవరనంటే, సొదొమ అంటే బర్నింగ్ అని, కాల్చబడుతున్నటువంటి వ్యక్తి అని. వీరిద్దరూ ఎదురయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే, సొదొమ రాజు ఇచ్చే ఆఫర్ కంటే మన మెల్కిసెదెకు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, ఆయన ఏమంటున్నాడంటే, అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడుగాక అని ఒక బ్లెస్సింగ్ ఆయనకి ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడుగాక అని మరియు చెప్పాను. అప్పుడు అతడు ఏం చేశాడంటే, వెంటనే ఆయనకి యొక్క రొట్టె ద్రాక్షరసం ఇవ్వగానే అబ్రహాము తనకు కలిగిన దానిలో 10వ వంతు 10th టై అనేది ఇక్కడే ప్రారంభమైంది బైబిల్లో. ఆయన కలిగిన సమస్తంలో 10వ వంతు తిరిగి ఈ యొక్క మెల్కిసెదెకు రాజుకి, షాలేం రాజుకి ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం. అంటే శ్రేష్టమైనదంతా కూడా దేవుని కుమారుడు యాజకుడు కాబట్టి ఆయనకి సమర్పించాడు, ఆరాధించాడు అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది. అదే మరి సొదొమ రాజు బెరా ఏమిచ్చాడంటే, ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, నీవు నాకు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాంతో చెప్పగా, అబ్రహాము దానికి గొప్ప సమాధానం ఇచ్చాడండి. ఏంటంటే, నేనే అబ్రహామును ధనవంతునిగా చేస్తానని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎత్తు నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. యుద్ధానికి వెళ్ళకముందే ఆయన ప్రమాణం చేశాడు. ఏంటంటే, నేను ఆ యొక్క దోపుడు సొమ్ము నేను ముట్టుకోను, అది నాకు అక్కరలేదు అని దేవునితోనే ఆయన చెయ్యెత్తి ప్రమాణం చేశాడు. కనుక సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆఫర్లో ఆయన ఏమంటున్నాడంటే, నీవే నన్ను ధనవంతుడు చేశావు, నాకు నీ వల్ల వద్దు, నా యొక్క విశ్వాసంతో నేను దేవుని వేడుకుంటున్నాను, ఆ దేవుడు నన్ను గొప్ప ధనవంతునిగా చేస్తాడు, లోకం ఇచ్చే ధనం నాకు అక్కర్లేదని చెప్పి మనకి యొక్క అర్థము మనకి గమనిస్తూ ఉన్నాం. సొదొమ అనేది ఒక భయంకరమైన ప్రపంచ లోకాన్ని మనల్ని సూచిస్తూ ఉంటుండగా, షాలేము రాజు దేవుని కుమారుడు, శాంతినిచ్చేటువంటి దేవునిగా మనం గమనిస్తూ ఉన్నాము. మరి షాలేం రాజు చేసినటువంటి పనులు, ఆయన ఇచ్చినటువంటి ద్రాక్షారసము మరి రొట్టె ఎలా దేన్ని సూచిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి వెళ్ళిపోయే ముందు, చనిపోయే ముందు ఆయన చెప్తూ మళ్ళా నేను వచ్చినప్పుడు ఇది చేస్తానని, యేసుక్రీస్తు ప్రభువారు యొక్క రక్షణని మనకు అది సూచిస్తూ ఉంది. కనుక ఈ బెలరాజు ఎలా ఉన్నాడంటే, అతడు శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని సూచిస్తున్నట్టుగా మనకి గమనిస్తూ ఉన్నాం. కనుక మీరు అతనితో ఒక స్టేట్మెంట్ ఏం చెప్పినట్టు, ఒక చెప్పుల వారైనను ఒక నూలు పోగైనను నేను తీసుకోను, నీవే నన్ను ధనవంతుడు చేసావనే మాట నాకు ఇష్టం లేదు అంటున్నాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ న్యూ బ్లెస్సింగ్. దేవుని దగ్గర నుంచి ఆయన ఒక గొప్ప విశ్వాసంతో ఒక క్రొత్త ఆశీర్వాదాన్ని ఆయన పొందుకుంటూ ఉన్నాడు. ఏంటంటే,
ఆ యొక్క దేవుని, సర్వోన్నతుడైనటువంటి దేవుని, మరి ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త ఆయన నిన్ను దీవిస్తాడు అని చెప్పి మెల్కీసెదెకు రాజు అతను దీవించి ఆయనకి ద్రాక్షారసము, రొట్టె ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. కనుక అబ్రహాం లివ్డ్ బై ద బ్లెస్సింగ్ ఆఫ్ ది లార్డ్, నాట్ ద బ్రైబరీ ఆఫ్ ద వరల్డ్ అని ఒక భక్తుడు చెప్తూ ఉన్నాడు. అబ్రహాం లివ్డ్ బై ద బ్లెస్సింగ్ ఆఫ్ ది లార్డ్, నాట్ ది బ్రైబరీ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం ఇచ్చే ఈ లంచాలకి, ఎవరిచ్చే లంచాలకి ఆయన లొంగలేదు, ఎవరిచ్చే సొమ్ముకి ఆయన ఆశపడలేదు. దేవుడు తనకిచ్చిన దాన్ని ఆయన ఆశపడి, తనకిచ్చిన దానిలో దేవునికి ఇచ్చి దేవుని ఆరాధించిన వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే సొదొమరాజు యొక్క రిక్వెస్ట్ని ఆయన మరి తిరస్కరించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే గమనించినట్టయితే ఈ రోజుల్లో చాలామంది దేవుని సేవకులు ఎవరన్నా బాగా చప్పట్లు కొడితే చాలా గొప్ప పొంగిపోతారు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్ని చూసి నేనే కనుక అనుకుంటారు. కానీ అబ్రాహాం అయితే మనుషులు ఇచ్చే వాటి మీద దృష్టి పెట్టలేదు, కానీ దేవుడు ఇచ్చే వాటి మీద ఆయన దృష్టి పెట్టినట్టుగా గమనిస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యూ కెనాట్ బీ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఏ సెలబ్రిటీ ఇన్ ద వరల్డ్ అట్ ది సేమ్ టైం. చాలామంది లోకంలో సెలబ్రిటీగాను ఉండాలి, దేవుని సేవకునిగా ఉండాలంటే అది జరగదు. ఎందుకంటే దేవుని కొరకు సిద్ధపడ్డప్పుడు మన జీవనయాత్ర, మన యొక్క భవిష్యత్తు, మన యొక్క పరిస్థితులు అన్నీ కూడా చాలా లోకానికి నుంచి డిఫరెంట్గా ఉంటాయన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈరోజు నువ్వు ఎలాగ దేవుని ఆరాధిస్తూ ఉన్నావు, నీకు కలిగిన దానిలో దేవునికి ఎలాగ ఇస్తున్నావు అన్నది మనసులో మనం పెట్టుకున్నట్టయితే అసలు మన డివోషన్, మన హృదయంలో దేవునికి చేసే ఆరాధన ఏ విధంగా ఉందంటే, ప్రభువు వారి యొక్క బ్లెస్సింగ్ తీసుకుంటానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే మనకు కలిగింది ఏదో దేవునికి ఇచ్చి ఇదిగో నీ కొబ్బరికాయ కొడితే నాకు ఈ పని వద్దు అని చెప్పినట్టుగా దేవునికి ఒక లంచాన్ని మనం ఆఫర్ చేస్తున్నామా? కనుక ఈరోజు మనం ఆలోచించుకోవాలి. మన యొక్క దేవుని యొక్క దీవెన ఏ విధంగా సంపాదించుకున్నాం చూస్తున్నాం. చాలాసార్లు మనం చూస్తే ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ, కాంట్రాక్టర్స్ కానీ, మరి రకరకాలైన వ్యక్తులు దొంగతనంగా సంపాదించిన సొమ్మును తీసుకెళ్ళి హుండీలో వేయటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. దేవునికి వేయడం అనేది మనం గమనిస్తాం. కానీ దేవుడు నువ్వు ఎంత ఇచ్చావన్నది కాదు, కానీ నీ మనసులో ఎంత ఆనందంతో నువ్వు ఇచ్చావన్నది దేవుడు దాన్ని లెక్కిస్తాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. రెండవది ఏంటంటే, విలువైన వస్తువు ఇవ్వడం ద్వారా గొప్ప పని చేస్తామని మనం అనుకుంటాం, కానీ దేవునికి నీ విలువైన హృదయాన్ని సమర్పించగలిగిన స్థితి, దేవుణ్ణి నీ హృదయం అంతటితో నీ కలిగిన దాంతో దేవుని ఆరాధిస్తున్నావు అనేది మనం ఆలోచించాలి. ఇక రెండో విషయం ఏంటంటే, అబ్రహాము తనకు కలిగిన దానిలో 10వ వంతు దేవునికి ఇచ్చేవాడు. మరి ఈ దినం ఎంతమంది మేము సిన్సియర్గా మనకు కలిగిన దాంట్లో 10వ వంతు దేవునికి ఇస్తున్నామనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. అంతేకాకుండా కొంతమంది దేవునికి ఇచ్చిన తర్వాత అది ఆ సొమ్ము ఏమైంది అని ఎంక్వైరీ చేస్తారు. ఒకసారి మనం దేవునికి ఇచ్చిన తర్వాత దాని గురించి ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఎందుకంటే అది దేవునికి ఇచ్చింది దేవునికే. కనుక దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరైనా తప్పు పని చేస్తే వారు ఏం చేశారన్నది దేవుని యొక్క కన్ను లోకమంతటా సంచారము చేస్తున్నది. కనుక హీ విల్ జడ్జ్ ద పీపుల్, హీ విల్ టేక్ రెవెంజ్ అగైన్స్ట్ దెమ్. కనుక మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరము మనకు లేదు. అబ్రహాం గేవ్ the whole, he loved God and wanted to acknowledge his greatness and goodness. ఎందుకు దేవునికి ఇచ్చేవంటే దేవుని గొప్పతనం చెప్పడం కోసం, ఇతరులకి దేవుని యొక్క మరి మంచి హృదయం, మంచి దేవుడు ఈయన అని చెప్పడం కోసం దేవునికి ప్రేమించి ఆయన దేవునికి ఇచ్చేవాడని చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క మంచితనాన్ని గుర్తు చేసుకొని, దేవుడు ఏ విధంగా మన యొక్క జీవితాలను ఆశీర్వదించాడో గుర్తు చేసుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కనుక ఆయన చెయ్యెత్తి ఆకాశంను భూమిని సృష్టించిన దేవుని ఎదుట ఆయన ప్రమాణం చేశాడు, ఈ లోకం ఇచ్చే సొమ్ము నాకు అక్కర్లేదని. మనం దేవుని యొక్క మాటతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించువారు. లోకమును జయించి విజయం పొందినది మన విశ్వాసమని
యోహాను తన యొక్క మాటను చెప్తున్నాడు. కనుక దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది ఏంటంటే విశ్వాసముతో విజయము ఇచ్చేటువంటి విశ్వాసమే మన విశ్వాసం. విశ్వాసం ద్వారానే విజయాన్ని సాధించగలం. కనుక ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే మన విశ్వాసము డోలాయమానంగా అటు ఇటు ఊగకుండా మనం మన యొక్క విశ్వాసం ద్వారా మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ మనకి కలిగినటువంటి ఘర్షణలో మనకు కలిగినటువంటి అపవాది యొక్క దాడిని మనం ఎదిరించేటువంటి గొప్ప వీరులుగా ప్రార్థనా శూరులుగా మనం తయారయ్యి మరి దేవుని గొప్పగా ఆరాధించి మనకు కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చి ఆరాధించి దేవుని ద్వారా గొప్ప విజయాన్ని పొందగలిగిన విశ్వాసాన్ని సంపాదించాలని ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగల ప్రతి వారు వినాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక విశ్వాసము యాత్రలో ముందుకు ప్రభువా మేము వెళుతున్నప్పుడు మాపై అనేకమైన సవాళ్ళు వచ్చినప్పుడు వాటిని ఎదిరించుకునేటువంటి ఆ యొక్క గొప్ప విశ్వాసం నాలో మాలో అందరిలో పుట్టించమని ప్రభు మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించమని, ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉన్నా వాటికి విడుదల దయచేయమని ప్రభు నీవైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆపాదిస్తూ యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.